దేశంలో న్యాయమూర్తులకి సంబంధించిన ఒక నివేదిక ప్రతి 10 లక్షల జనాభాకి 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని నివేదిక చెప్తోంది. అదే అమెరికాలో ప్రతి 10 లక్షల మంది పౌరులకు 150 మంది జడ్జీలు ఉన్నారట. యూరోప్లో అయితే 220 మంది జడ్జీలు ఉన్నారట. 2019లో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం మొదలైతే భారత న్యాయ నివేదిక 2025 పేరుతో 4th ఎడిషన్లో తాజాగా విడుదలైంది. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, దక్ష్, టిస్ప్రయాస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, హౌ ఇండియా లివ్స్ వంటి సంస్థలు ఈ అధ్యయనంలో పాల్పంచుకున్నాయి. దేశంలో 140 కోట్ల జనాభాకి 21,285 మంది జడ్జీలు ఉన్నారు. అంటే ప్రతి 10 లక్షల మందికి 15 మంది న్యాయమూర్తులే ఉన్నారు. 1987లో ఏర్పాటైన న్యాయ కమిషన్ ఈ సంఖ్య 50గా ఉండాలని సూచించింది. 2025లో హైకోర్టులో మొత్తం మంజూరు చేసిన పోస్టులో 33% జడ్జి పోస్టులు ఖాళీగా ఉంటే జిల్లా కోర్టులో అది 21% ఉంది. జాతీయ స్థాయిలో చూస్తే జిల్లా కోర్టులో ఒక్కో న్యాయమూర్తి మీద 2,200 కేసులు పరిమారం ఉంది. అలహాబాద్ మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఒక్క న్యాయమూర్తి 15,000 కేసులు వినాల్సిన పరిస్థితుంది. కొన్ని కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోతున్నాయి. జిల్లా కోర్టులో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం పెరిగింది. 2017లో వాళ్ళ సంఖ్య 30% ఉంటే ఇప్పుడు 38.3% పెరిగింది 25కి. హైకోర్టులో 11.4% నుంచి 14% పెరిగింది. మొత్తంగా ప్రస్తుతం ఒక హైకోర్టులో మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా మహిళ ఉన్నారంటూ నివేదిక చెప్పింది. కులాల వారీగా న్యాయమూర్తుల సంఖ్యను ఈ నివేదిక చెప్పింది. జిల్లాల న్యాయస్థానాల్లో 5% మంది ఎస్టీలు మాత్రమే జడ్జీలుగా ఉంటే 14% మంది ఎస్సీలు ఉన్నారు. అదే సందర్భంలో దేశంలోని పోలీసు విభాగంలో డైరెక్టర్ జనరల్, ఎస్పీ హోదాలో పనిచేస్తున్న మహిళల సంఖ్య 960 మాత్రమే. చట్టామల్లో లింగ వైవిధ్యం ఆవశ్యకత మీద అవగాహన పెరుగుతున్న ఒక్క రాష్ట్రం, ఒక్క కేంద్రపాలిత ప్రాంతం కూడా పోలీసు దళంలో మహిళా ప్రాతినిధ్యం కోసం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేదన్నటువంటిది తేల్చెప్పింది. అయితే ఇక్కడ జడ్జీలకి పని భారమే కాదు, అసలు జడ్జీలు నిజంగా చెప్పాలంటే రోబోల కంటే దారుణంగా పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఒక యంత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చపాతీలు తయారు చేసేటటువంటి వ్యక్తి ఒక గంటలో ఒక 50 చపాతీలు తయారు చేస్తాడంటే అదే మిషన్ అయితే 1000 చేయాల్సి ఉంటుంది, చేస్తుంది. ఇప్పుడు పాప ఆ న్యాయమూర్తుల పరిస్థితి అట్లా ఉంది. ఇక అసలు న్యాయస్థానాలలో వసతుల పరంగా చూస్తే నిజంగా జైళ్ళల్లో ఖైదీలే బెటర్ ఏమో అనిపిస్తుంది. వాళ్ళకన్నా అక్కడ శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పాపం వాళ్ళు మంచినీళ్ళు, సురక్షిత మంచినీళ్ళు లేవు సిబ్బందికి, సురక్షిత టాయిలెట్లు సిబ్బందికి, సరైనటువంటి సీట్ ఉండదు కూర్చోవడానికి, నానా నరకం అనుభవిస్తుంటారు. పని చూస్తే రాత్రి పగలు ఒత్తిడి, లిటిగేషన్స్, కేసులు 24 గంటలు తిరుగుతున్నటువంటి వేళ న్యాయ వ్యవస్థలో ఉన్న సిబ్బంది నిజమైనటువంటి వెట్టి చాకరీ చేస్తున్న వాళ్ళుగా తయారవుతున్నారు. వాళ్ళ విషయంలో ఎంత బాధ్యతగా తీసుకుంటే సమాజము అంత ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే నిజమైన న్యాయం చేయడానికి వీలవుతుంది.